ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మార్నింగ్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఓన్లీ జస్ట్ కుకింగ్ ఇదంతా ఈరోజు వ్లాగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా వ్లాగ్ కూడా చాలా తక్కువనే ఉంది లెంత్, అందుకని వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ముందుగా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మీరు లైక్ ఇవ్వడం ద్వారా నా వీడియో మరికొంతమందికి షేర్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే ఫ్రెండ్స్, ముందుగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయితే మార్నింగ్ టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను. సో ఇంకా ఉప్మానైతే వేయించుకోవడం కూడా అయిపోయింది. సో ఉప్మాలోకి కావాల్సిన ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ అయితే కూడా నేనైతే ప్రిపేర్ అయితే చేసేసుకొని ఇంకా రవ్వ అయితే వేయించుకున్నాను. పోపు కోసం ఇంకా ఆయిల్ అయితే వేసేసాను. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత కావాల్సిన పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేయించేసుకుంటాను. చూడండి. చూడండి, ఇవన్నీ అయితే కూడా వేయించేసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకున్నాను. ఇది కొంచెం వేగాలి ఫ్రెండ్స్, వేయితే కొంచెం బాగుంటుంది. ఇంకా చూడండి, ఇక్కడ రవ్వ అయితే నాకు కావాల్సినంత అయితే వేయించేసుకున్నాను. ఇంకా ఈ లోపైతే నేనైతే పాలైతే పోసుకున్నాను తాగడానికి. ఇంకా పోపు కూడా మంచిగా అయిన తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే వాటర్ అయితే పోసాను. నేను 1 గ్లాస్ తీసుకుంటే 1.5 వాటర్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఎప్పుడు అట్లనే తీసుకుంటాం. మంచిగా పొడి పొడిగా కాకుండా ఇటు మెత్తగా కాకుండా బాగుంటుంది. సో ఇంకా ఈ లోపైతే ఇంకా పాలు అయితే తాగుదామని ఇంకా పాలు పోసుకున్నాను. ఇంక ఇక్కడ ఈ కాకరకాయలు వచ్చేసి కాకరకాయ పచ్చడి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇంకా వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇందులో అయితే రవ్వ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా. సో చూడండి, మరీ లూజ్గా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా ఇలా అనేది ఉంటుంది. సో ఇంక ఇక్కడ పక్కన పాలైతే కూడా పెట్టేశాను ఇంకా. సో ఇంకా ఇక మా పాప అయితే లేచిందనమాట ఇంకా. సో చూడండి, ఆడుకుంటుంది ఇంకా. ఇక్కడ ఇంకా పాలైతే మరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఉప్మా కూడా అయిపోయింది. ఇంకొక స్టవ్ కూడా ఆఫ్ అయితే చేసేస్తున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా ఇక్కడ కాకరకాయ పచ్చడి కోసం మా అత్తమ్మ అయితే కాకరకాయలు కోస్తుంది. మీకు చాలా టైమ్స్ చూపించాను నా ఛానల్లో కాకరకాయ పచ్చడి అనేది. సో ఎప్పుడు ఫ్రిడ్జ్ డోర్ వేసినా ఇంకా మా పాప అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే కూర్చుంటుంది చూడండి. సో ఇంకా ఉప్మా కూడా అయితే
టిఫిన్ అయితే కూడా చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్. నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం. సో ఇంకా లంచ్లోకి అయితే ఇక అన్నము మా అత్తమ్మ తినేసిందని ఆల్రెడీ. సో ఇంకా ఇది వచ్చేసి దొండకాయ పప్పు, ఇంకా అదేవిధంగా ఎగ్ కర్రీ చూడండి. ఇంకా తర్వాత స్పైసీగా కాకరకాయ పచ్చడి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. అండ్ వేడి వేడి అన్నంలో అయితే తింటే సో యమ్మీ అనమాట. చాలా బాగుంటుంది కదా. సో ఫ్రెండ్స్, ఇవాల్టి బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఇంతే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.